సో నందుతో మొదటగా డ్రగ్స్ విచారణలో ఏదైతే ఫస్ట్ నేమ్స్ వచ్చాయో అవన్నీ కూడా ఈ రోజుతో ముగియబోతుంది. కానీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఒకవేళ ఇంకొక ఫేజ్ లో పేర్లు వస్తాయనే పుకారైతే వస్తుంది. రైట్, ఖచ్చితంగా ఉంది. ఆ న్యూస్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల విచారణ నేటితో ముగుస్తోంది. అయితే ఇది ముగింపా లేక బ్రేక్ మాత్రమేనా అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ హీరో నందు సిట్ విచారణకు హాజరు కాబోతున్నాడు. డ్రగ్స్ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విచారణకు ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటి వరకు జరిపిన విచారణ ఆధారంగా ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో దాఖలు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇకపై ఏం జరుగుతుందన్న విషయం చాలా ఆసక్తిగా మారింది. మరిన్ని అరెస్టులు ఉంటాయా లేక ఇప్పటికే అరెస్ట్ అయిన వారిపై అభియోగాలు మోపుతారా? సినీ ప్రముఖుల పరిస్థితి ఏంటి? విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖులు సాక్షులుగా ఉంటారా లేక అభియోగాలు ఎదుర్కొంటారా? ఈ ప్రశ్నలకు 2 రోజుల్లో సిట్ నుండి సమాధానం వస్తుందంటున్నారు. డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడానికి అకున్ సబర్వాల్ టీం రెడీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 27 మందిని సిట్ అధికారులు ప్రశ్నించారు. 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 16 మంది కాల్విన్ గ్యాంగ్ కు చెందిన వాళ్లే ఉన్నారు. ఇక ఈ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఎవరిపై అభియోగాలు మోపుతారన్నది కీలకంగా మారింది. 11 మంది సినీ ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ని సిట్ బృందం ప్రశ్నించింది. సుమారు 87 గంటల పాటు వీరిని విచారించారు. పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, చార్మి, ముమాయిద్ ఖాన్, రవితేజ ఇప్పటికే సిట్ విచారణ సుదీర్ఘంగా జరిగింది. సోమవారం హీరో తనీష్ ను విచారించిన సిట్ కీలక సమాచారం సేకరించింది. కలకలం రేపుతున్న ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ పలువురిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కాల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. కాల్విన్ తర్వాత ఈ నెల 9న జీషన్ అలీ ఖాన్, విల్సన్ను అరెస్ట్ చేశారు. అలాగే డచ్ జాతీయుడు మైక్ కమింగాను కూడా అరెస్ట్ చేశారు. వీరి విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆధారాలు లభించాయి. సోమవారం సినీ నటుడు తనీష్ ను విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన తనీష్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ ప్రాణాంతకమైనవని, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అలాగే మీడియా సంయమనాన్ని పాటించాలని కోరారు. మీడియా పాజిటివ్ గా స్పందించాలని, మా కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే నన్ను అడిగారో అన్నిటికీ క్వశ్చన్ చేయడం అండ్ ఇట్ రియలీ వెంట్ వెల్ అనుకుంటున్నాను. అండ్ యాజ్ అ పర్సన్గా కూడా నేనే కదంటే ఇన్వెస్టిగేషన్ అంటే దే వాంటెడ్ టు నో సంథింగ్. సో యాజ్ అ పర్సన్గా మీకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ గెట్ ఇట్ టు సెట్ అండ్ సే నో టు డ్రగ్స్. ఎందుకంటే లైఫ్ గెట్స్ స్పాయిల్డ్. అండ్ ప్లీజ్ 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 మీరే వాళ్ళు కొంచెం ఇట్స్ సో హర్టింగ్ అండి ఆల్ దీస్ డేస్. కొంచెం మీరు జస్ట్ మాట్లాడి కొంచెం అట్లీస్ట్ మీరు న్యూస్ కన్వే చేసినా కొంచెం డీసెంట్గా కన్వే చేస్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు మై ఫ్యామిలీ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఎంత పేషెన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19 నుండి విచారణ చేపట్టిన సిట్ ఇప్పటి వరకు రవితేజ డ్రైవర్తో కలిపి 11 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఇవాళ హీరో నందును కూడా సిట్ విచారించబోతోంది. దేవి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్టోబర్ కీలకం కాబోతోందా? చాలా కీలకంగా మారబోతోంది. చాలా ముందస్తుగా ఏదో ప్రచారం ఊపందుకున్నట్టుగానే అనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచి ఎన్నికల వేడి రాజుకుంటోంది. అక్టోబర్లో ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు, జగన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటినుంచే ప్రజలతో మమేకం కావడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో అక్టోబర్ నెల కీలకం కాబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్లోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ చివరి నుంచి ఇంటింటికి తెలుగుదేశం పేరుతో జనంలోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఇటీవల జరిగిన ప్లీనరీలో అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు జగన్. అధికారంలోకి వస్తే 9 పథకాలను అమలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారాయన. అక్టోబర్ వరకు జనంలో ఉండడానికి వివిధ కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో నడుస్తున్నారు జగన్. ఇలా అటు టీడీపీ ఇటు వైసీపీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై ఫోకస్ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి తొలి అడుగు వేశారు. హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించి సీఎం చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగానే అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పవన్. పార్టీ అభిమానులు కోరుకుంటే పాదయాత్ర కూడా చేస్తానన్నారు జనసేనాని. ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీ ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం మూడు వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 నుంచి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కానీ, జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ నా సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. వైసీపీ అధినేత జగన్ త్రిముఖ వ్యూహంతో ఎన్నికల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. జగన్ విజయాన్ని ఆకాంక్షిస్తూ వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి 2 ఏళ్ల పాటు కొనసాగే యాగాన్ని ప్రారంభించారు. శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల పాటు ఈ యాగం కొనసాగనుంది. పాదయాత్రతో పాటు దైవానుగ్రహం కూడా కావాలని అనుకుంటున్నారు జగన్. అందుకే విజయం కోసం ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజుల్లో ఏ వార్త నమ్మాలి, ఏ వార్త నమ్మకూడదనేది క్లారిటీ ఉండట్లేదు. అలాగే అమిత్ షాకి సంబంధించి కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. రైట్ కృప? ఎస్, అదే కేంద్ర కేబినెట్ లో తాను చేరటం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. మోదీ సర్కార్లో తాను రక్షణ శాఖ మంత్రి కాబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారాయన. అతి త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది. జేడీయూకు 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు మోదీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ను అతి త్వరలో విస్తరించబోతున్నారు. ఆగస్టులోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అంటున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే చైనాతో ఉద్రిక్తతల కారణంగా రక్షణ శాఖకు ఫుల్ టైం మంత్రిని నియమించాలన్న ఆలోచన ప్రధాని మోదీకుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను రక్షణ శాఖ మంత్రిని చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాను కేంద్ర కేబినెట్లో చేరడం లేదని స్పష్టం చేశారు అమిత్ షా. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్ష పదవిలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, మంత్రి పదవి చేపట్టడం లేదని వివరణ ఇచ్చారు అమిత్ షా. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నిర్వహించిన మంత్రిత్వ శాఖలు కూడా ఖాళీగా ఉన్నాయి. అనిల్ దానే మరణించడంతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు చూస్తున్నారు. కీలక శాఖలు ఖాళీగా ఉండడంతో త్వరలో ప్రధాని మోదీ కేబినెట్ ను విస్తరించబోతున్నారు. ఆగస్టులోనే దీనికి ముహూర్తం ఖరారు చేశారు. బీహార్లో మిత్రపక్షం జేడీయూకు కేంద్రంలో 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేందుకు మోదీ సుముఖంగా ఉన్నారు. సీఎం నితీష్తో ఇప్పటికే దీనిపై చర్చించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. టీఆర్ఎస్ కేంద్ర కేబినెట్లో చేరే అవకాశాలు లేవని ఇప్పటికే కేసీఆర్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఏపీ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం ఇంకా ఒక అంచనాకు రాలేదని అంటున్నారు. బీహార్లో మిత్రులే ఇప్పుడు శత్రువులు. ఎస్, అలాగే కనిపిస్తోంది. వారి మధ్య పాత మిత్రుల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న నితీష్ కుమార్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. మచ్చలేని పాలన కోసమే లాలూతో తెగదెంపులు చేసుకున్నట్టు కౌంటర్ ఇచ్చారు నితీష్. బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నమైంది. నిన్న మొన్నటిదాకా సంకీర్ణంలో భాగస్వాములైన ఆర్జేడీ, జేడీయూ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీతో జతకట్టి బీహార్ ప్రజలకు నితీష్ ద్రోహం చేశారని లాలూ మండిపడుతున్నారు. నితీష్పై మర్డర్ కేసు ఉందని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆర్జేడీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఓ నేరస్తుడు రాష్ట్రానికి సీఎంగా ఉంటే ప్రజలందరికీ చెడ్డ పేరొస్తుందని మండిపడ్డారు. నితీష్ సర్కార్లో అంతా నేరగాళ్లే ఉన్నారని లాలూ ఆరోపించారు. బీహార్కు ఇప్పటికే జంగిల్ రాజ్ అని చెడ్డ పేరొచ్చిందని,
నితీష్ తీరుతో అందరూ ఇది నిజమని అనుకుంటారని అన్నారు. అయితే ఆర్జేడీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు నితీష్. అసలు జేడీయూతో పొత్తు వల్లే ఆర్జేడీకి 80 సీట్లొచ్చాయన్నారు. అవినీతిని అంతం చేసేందుకే లాలూకు దూరమైనట్టు తెలిపారు. మరోసారి దేశానికి మోదీ ప్రధాని అవడం ఖాయమన్నారు. లాలూ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా, బీహార్ సీఎంగా తాను ప్రజల మన్ననలను చూరగొన్నట్టు తెలిపారు నితీష్. నేను కేంద్ర మంత్రిగా పనిచేశా, బీహార్ సీఎంగా 6వసారి పనిచేస్తున్నా. నా పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకోండి. ఏ పదవిలో ఉన్నప్పటికీ మచ్చ రాలేదు. కానీ కొందరు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కులం బలంతో అన్ని సాధిస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. నాపై విమర్శలను పట్టించుకోను. అవినీతితో రాజీ పడే ప్రసక్తే లేదు. మహాకూటమితో సంబంధం తెంచుకున్న 48 గంటల్లోపే నితీష్ ఇసుక మాఫియాపై యుద్ధాన్ని ప్రారంభించారు. ఇసుక మాఫియాతో సంబంధాలున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా లాలూకు సన్నిహితులే. గతంలో లాలూ నుంచి ఒత్తిళ్ల కారణంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోలేదని నితీష్ పై విమర్శలొచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక బీహార్ నుంచి కర్ణాటక విషయానికి వద్దు. ఇక్కడ రోజు రోజుకి రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఎస్, లింగాయత్ వర్గీయులు తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని చేపట్టిన ఆందోళన కర్ణాటక రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతోంది. లింగాయత్లను హిందూ మతం నుండి వేరుగా చూడాలని, కొత్త మతంగా గుర్తించాలని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. బీజేపీకి ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకే ఈ కుట్ర చేశారంటూ మాజీ సీఎం యడియూరప్ప ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో రకరకాల డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. తమను హిందువులుగా చూడొద్దని, ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్ వర్గీయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో లింగాయతుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బన్ని లింగాయతరే ఎచ్చరాగి నిల్లువా, బన్ని లింగాయతరే ఎచ్చరాగి నిల్లువా. వీరశైవులతో తమను పోల్చరాదంటున్నారు లింగాయత్ నేతలు. నిజానికి ఈ 2 వర్గాలకు బసవేశ్వరుడే గురువు. హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు పోరాడారు. అనేక సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. బసవేశ్వరుడి బోధనలను ఆచరిస్తారు లింగాయతులు. పరమశివుణ్ణి లింగాయతులు, వీరశైవులు ఆరాధిస్తారు. తాము ఇష్టలింగాన్ని ఆరాధిస్తామని వీరశైవులతో పోల్చరాదని కోరుతున్నారు లింగాయతులు. తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని గత 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో లింగాయతుల ప్రాబల్యం ఎక్కువ. మాజీ సీఎం యడ్యూరప్ప ఈ సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో లింగాయతులు కాంగ్రెస్కు మద్దతిచ్చినట్టు ప్రచారం జరిగింది. లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం సిద్ధరామయ్య. అయితే ఇదంతా ఓట్ల కోసమే అని విమర్శించారు యడ్యూరప్ప. లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్ను ఆయన వ్యతిరేకించారు. హిందూ ఆచార సాంప్రదాయాలు వేరని, తమ సాంప్రదాయాలు వేరని అంటున్నారు లింగాయత్ నేతలు. ప్రత్యేక మతంగా గుర్తించడానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలు లింగాయతులకు కొన్ని రాయితీలు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు వీలుగా హోదా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. లింగాయతులు, వీరశైవుల మధ్య తేడా ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. 2 వర్గాలు బసవేశ్వరుణ్ణి ఆరాధించినప్పటికీ లింగాయతులు మాత్రం తమను హిందువులుగా చూడరాదంటున్నారు. మరోవైపు వీరశైవులు మాత్రం లింగాయతులు కూడా హిందువుల్లో అంతర్భాగమని వాదిస్తున్నారు.